ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఇక ముఖ్యమంత్రి ఎవరనేది ఆసక్తికరంగా మారింది. మహిళను సీఎం చేస్తారా లేక కేజ్రీవాల్ను ఓడించిన నేతకు పీఠం దక్కుతుందా? మహిళనే సీఎం చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. అంతేకాకుండా పలువురు మహిళా నేతల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఢిల్లీలో మరోసారి క్లీన్ స్వీప్ చేస్తామన్న చీపురు చతికిల పడింది. కమలం వికసించింది. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి ఎవరిని వరించబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా మహిళకు ఢిల్లీ సీఎం పదవి దక్కబోతోందన్న చర్చ జరుగుతోంది. ఒకవేళ మహిళకు సీఎం పదవిని కట్టబెట్టే ఉద్దేశం కనుక బీజేపీకి ఉంటే ఎవరికి ఆ పదవి ఇవ్వొచ్చనే విశ్లేషణలు జోరుగా సాగుతున్నాయి. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కూతురు బాన్సురీ స్వరాజ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ, రేఖా గుప్తా, శిఖా రాయ్, పూనం శర్మల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలకు కాకుండా సిట్టింగ్ ఎంపీల్లో ఎవరికైనా సీఎం పీఠం కట్టబెట్టే ఆలోచన ఉంటే తూర్పు ఢిల్లీ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా లేదా ఈశాన్య ఢిల్లీ ఎంపీ మనోజ్ తివారీలలో ఎవరికో ఒకరికి అవకాశం దక్కవచ్చనే టాక్ నడుస్తోంది. డిప్యూటీ సీఎంగా బలహీన వర్గాలకు చెందిన నేతలకు అవకాశం ఇవ్వాలని బీజేపీ భావిస్తోందని ప్రచారం కూడా జరుగుతోంది. ఇక న్యూఢిల్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్ను ఓడించిన పర్వేష్ వర్మను సీఎం చేస్తారని చర్చ కూడా జరుగుతోంది. ఈయన మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ తనయుడు. ముఖ్యమంత్రి పదవిని ఎవరికి కట్టబెట్టాలనే అంశంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీ కొత్త సీఎం శీష్ మహల్లో నివసించకపోవచ్చని తెలుస్తోంది. కేజ్రీవాల్ సీఎంగా పనిచేసినప్పుడు సివిల్ లైన్స్లోని 6 ఫ్లాగ్ స్టాఫ్ రోడ్లో గల బంగ్లాను అధికార నివాసంగా ఉపయోగించారు. దాన్ని అప్పట్లో శీష్ మహల్ అంటే అద్దాల మెడగా అభివర్ణించింది బీజేపీ. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి 7 స్టార్ రిసార్టుగా మార్చుకున్నారని విమర్శించింది. ఇప్పుడు విమర్శలకు అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో శీష్ మహల్కు దూరంగా ఉండాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.